అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. సార్, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? మీరు వర్మ గారు అందరూ థియేటర్ కలిసి సినిమా చూశారు కదా, మనమే లోపల కూడా రాయలేకపోయారు వాళ్ళు. ప్రజల ఆదరణ, సక్సెస్ అనేది నేను చెప్పవలసిన లేదుగా, మీరు విజువల్స్ కనపడుతున్నాయి కదా. సార్, అంటే ఈ సినిమాకి సంబంధించి జగన్ గారి క్యారెక్టర్ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది అనుకున్నారు? మీరు తీయాలనుకున్న కంటెంట్ కానీ మీరు అనుకున్నటువంటి లక్ష్యం చేరింది అనుకుంటున్నారా? ఈ విజయమే మాట్లాడుతుంది. ఇంతమంది ప్రజలు మనం జగన్ గారి క్యారెక్టరైజేషన్ సినిమాలో చూపించింది వాళ్ళకి నచ్చబట్టి, అది నిజానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఆదరిస్తున్నారు అనే దానికి రెండో రోజు సినిమా కూడా ఇంత హౌస్ఫుల్స్ అవుతుంది అంటే దీనికంటే ఉదాహరణ ఇంకో వేరేది లేదనుకుంటున్నాను. శపథం ఎప్పుడు సార్? శపథం ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? 9వ తారీఖు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తాను సార్. అంటే ఎలా ఉండబోతుంది? అంటే ఇది ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపిస్తుందని చాలా మంది అంటున్నారు. అది నాకు తెలియదు కానీ 2019 నుంచి 24 వరకు జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా చేస్తున్న ఫిక్షన్ సినిమా. అది రిలీజ్ అయిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఏంటనేది, అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది. అంటే వర్మ గారితో మీరు ట్రావెల్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. భవిష్యత్తులో ఆయనతో ట్రావెల్ చేయబోతారు, ఇంకా ఎలాంటి సినిమాలు తీయబోతున్నారు? ఇప్పటి వరకు ఈ సినిమా శపథంతో ఈ రిలీజ్ హడావుడిలో ఉన్నాం, దీని సక్సెస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం. తదుపరి అప్పుడు ఆలోచన బట్టి, అప్పుడున్న సమయానుకూలం బట్టి, అప్పుడున్న స్క్రిప్ట్స్ని బట్టి ఆలోచన చేస్తాం. సార్, అంటే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే అలా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సినిమా చూడడం కానీ ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ? లేదు, ఏం చూపించలేదు. ఓకే, లేదు. నెక్స్ట్ పొలిటికల్ సినిమా ఉండబోతుందా? ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్ నేను ఈ శపథం తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మంచి పెద్ద సినిమా, కమర్షియల్ సినిమానే చేస్తాను. ఓకే, పొలిటికల్ సినిమా కంటిన్యూ అవుతుందా లేకపోతే దూరం అవుతారా? అంటే ఇప్పుడు పొలిటికల్ సినిమాలు నెక్స్ట్ అయిపోయిన తర్వాత అవసరం లేదు, రాజకీయాలు అయిపోయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ సినిమానే చేయాలి కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, వ్యూహం సినిమాకి సంబంధించి ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రజల దగ్గర నుంచి సినిమా చూసాము, అనుకున్న కంటెంట్ అంతా ప్రజలకు చేరిందని చెప్తున్నారు. ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు సినిమా చూడలేదని చెప్తున్నారు. శపథం సినిమా మార్చి 9 రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది నమ్మకంలో దాసరి కిరణ్ కుమార్ ఉన్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.